రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మే 1వ తేదీన పింఛన్ను పంపిణీని 2 విధాలుగా చేపట్టడం జరుగుతుందని కాకినాడ కలెక్టర్ జె నివాస్ తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద సమావేశం హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో 2,86,062 మంది లబ్ధిదారులకు గాను మే 1వ తేదీన 2,13,195 మందికి ఖాతాల్లోకి నేరుగా డీబీటీ పద్ధతిలో పింఛను జమ చేయడం జరుగుతుందని, బ్యాంకు ఖాతా లేని వారికి 67,467 మంది ఉన్నారని, వీరందరికీ నేరుగా పింఛను అందించడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ తిప్పేనాయక్ తదితరులు ఉన్నారు. బ్యాంకింగ్ సెలవు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి డీబీటీలో వాళ్ళకి అమౌంట్ పడతాయి. ఎవరైతే 2,13,195 ఉన్నారో వాళ్ళకి ఇది పడతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికి ఏ రూపంలో ఈ పెన్షన్ రాబోతుంది, ఎవరికి ఇలాగా ఈ పెన్షన్ వస్తున్న వివరాలు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. సో నేను నిన్న కోరాను ఆ అకౌంట్ నెంబర్ వివరాలని కూడా, అంటే వాళ్ళకి కొంతమందికి ఏ అకౌంట్ పడిందని చెప్పి తెలియదు కాబట్టి ఆ అకౌంట్ నెంబర్ వివరాలు కూడా ఇవ్వమని కోరాను. అది కూడా సాధ్యం చేస్తారని చెప్పడం జరిగింది. సో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఈ పెన్షన్ అనేది జమ అవుతుంది. ఎవరికి ఏ విధంగా జమ అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది. దీంట్లో ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ దీంట్లో ఏమైనా ఫెయిల్ ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఏదో ఒక కారణం వల్ల ఒక 1%, 2% వాళ్ళకి ఫెయిల్ అయితే ప్రభుత్వం దానికి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరికైతే ఇలాగ డీబీటీలో ఫెయిల్ అయిందో ఆ 1%, 2% వాళ్ళకి కూడా ఆ లిస్టు మనకి 1వ తారీఖు వచ్చేస్తుంది కాబట్టి 2వ తారీఖు వాళ్ళందరికీ సంబంధించినటువంటి అమౌంట్ని డ్రా చేస్తూ వాళ్ళకి కూడా నేరుగా డోర్ టు డోర్ రూపంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో 3వ తారీఖు కల్లా 1వ తారీఖే 95%, 96% పెన్షన్ అయిపోతుంది. ఈవెన్ డోర్ టు డోర్ కూడా ఆ రోజు మ్యాక్సిమం 2nd లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను.